కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. గుడ్ మార్నింగ్ ప్రేమ్ గారు, ఎలా ఉన్నారు? ఈ 2 days మీకు బాగా కలిసి వచ్చిందనుకుంటా. నాకు కాదురా, నీకు కలిసి వచ్చినట్టుంది. సార్, రౌడీలు కొట్టిన దెబ్బలు తగ్గిపోయా? తగ్గినట్టే ఉన్నాయి సార్, లేదంటే సార్ స్కూల్కి రారు కదా. పాపం, ఆ రోజు మిమ్మల్ని భలే కొట్టేశారు సార్, చితా కొట్టేశారు. మామూలుగా కొట్టారా? వీధి కుక్కునో పిచ్చి కుక్కునో కొడతారు చూడు, అలా కొట్టారు. మిమ్మల్ని ఆ దెబ్బలకు మీరు మినిమం వారం రోజుల పాటు పైకి లేవరనుకున్నానండి. ఇంత త్వరగా స్కూల్కి వచ్చేశారు. దున్నపోతు మీద వడగల్ల వాన కురిస్తే ఏమవుతుంది సార్? కుమార్ ఉద్దేశం మీరంతా స్ట్రాంగ్ అని సార్. ఏదేమైనా సార్, మీరు హీరో సార్. ఆ రౌడీల్ని ఎదిరించి పోరాడారు. అవును సార్, ఆ రౌడీలు కొట్టినా సరే ప్రేమ్ సార్ వెనకడుగేయలేదు. ఓకే సార్, నేను స్టాఫ్ రూమ్ కి వెళ్తున్నాను. మంగ, నువ్వు క్లాస్కి వెళ్ళు. వెళ్ళు. ఏంటి అంజీ సార్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఉండరేంటి సార్, జానకి మేడం అంజీ సార్తో ప్రేమగా మాట్లాడుతుంటేను. ఏంటి ప్రేమగానా? అయ్యో, అదేం లేదు సార్, ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అంతే. మొన్నటి వరకు మీతో గొడవ పడేది సడన్ గా ఫ్రెండ్ ఎలా అయింది? ఇప్పుడు ట్రెండ్ అదే కదా సార్. హీరో హీరోయిన్స్ ఫస్ట్ గొడవ పడతారు, తర్వాత ఫ్రెండ్స్ అవుతారు, ఆ తర్వాత లవర్స్ అయ్యి డ్యూయెట్లు పాడుకుంటారు. అంత లేదు కుమార్. అసలు ప్రేమ లేకపోతే ఆవిడ మీతో ఎందుకు నవ్వుతూ మాట్లాడుతుంది? మొన్న నేను మంగని కాపాడాను కదండి, ఆ కృతజ్ఞతతో అంతే. అంతేనా, లేక మీ ఇద్దరి మధ్య అఫైర్ ఏమన్నా స్టార్ట్ అయిందా? అయ్యో, ఎఫైర్ ఏంటి సార్? అంటే ప్రేమ్ సార్ ఉద్దేశం మీ మధ్య ప్రేమ మొదలైందని సార్. ఏంటి సార్, మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారా? లవ్ లేదేం లేదు సార్. ఎందుకు లేదు సార్? మేడం గారిని చూడగానే మీ గుండె వేగంగా కొట్టుకునింది. పచ్చిమిరపకాయలు తిని స్వీట్ అన్నారు, స్వీట్ తిని కారం అంటున్నారు. మేడం కళ్ళలోకి సూటుగా చూడలేకపోతున్నారు. నిన్నంతా మేడం గారికి కాపులాగా ఉన్నారు. ఇదంతా ప్రేమే సార్. ఏంటిడు సిగ్గుపడుతున్నాడు? చూసారా ఎలా సిగ్గుపడుతున్నారో? ప్రేమ అంటే ఇదే సార్. ఊరుకో కుమార్, ప్రేమ్ సార్ అపార్థం చేసుకుంటారు. లేదు సార్, ప్రేమ్ సార్ హృదయం చాలా విశాలం. మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. రే కుమార్, అసలు సార్ పేరులోనే ప్రేమ ఉంది కదా సార్. రై, నువ్వు కాసేపు నోరు మోస్తావా? అంజీ సార్, నిజం చెప్పండి, జానకి మిస్ ని మీరు లవ్ చేస్తున్నారా? అంటే అది తప్పు సార్. ఆవిడికి భర్త లేరు, చిన్న పాప ఉంది, ఒంటరి ఆడిది. అలాంటి అమ్మాయిని మీరు అలాంటి దుర్దేశంతో చూడకూడదు. మీరు నమ్మే ఆంజనేయ స్వామి మిమ్మల్ని క్షమించరు. మరి నీ ఉద్దేశం ఏంట్రా? స్కూల్లో మంచి కొలిగ్గా, క్వార్టర్స్ దగ్గర ఒక గుడ్ నైబర్ లా ఉండండి, తనకు ఒక అన్నయ్యలా ఉండండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అన్నయ్యలా కాదండి, ఓ ఫ్రెండ్ లా ఉంటాను. సార్ పోనీ మీరు అన్నయ్యలా ఉండండి. పేరు బెల్ కొట్టాలి, నేను వెళ్తున్నాను సార్. నేను కూడా గ్రౌండ్కి వెళ్తున్నాను, పిల్లలందరూ వెయిటింగ్. రే అంజీ, నా జానునే నీ వైపు తిప్పుకుంటావా? అది నాదిరా. దాని నుంచి నిన్ను ఎలా విడదీయాలో నాకు తెలుసురా. నువ్వు జోకులు వేయడం, అది నవ్వడం. నేనేమన్నా జోకర్నా? విలన్ని నేనేంటో చూపిస్తానరా మీకు. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.